సాయించిన విషయం. పరభక్తి, పరజ్ఞానం, పరమాభక్తికి జస్ట్ డెఫినిషన్స్ చెప్పాలి. పరమాత్మను పొందాలనుకోవడం, పరమాభక్తి అంటే పరభక్తి, పరజ్ఞానం అంటే పరమాత్మ గురించి తెలుసుకోవడం, పరమాభక్తి అంటే ఆయన వదిలి ఉండలేకపోవడం, పునర్విశేష భీరుత్వం అని చెప్పారు. ఇక్కడ మన స్వామివారు వీటికి డెఫినేషన్స్ సాయించి ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. అంటే పరభక్తి అంటే అదృష్టార్థ ప్రత్యక్ష అభినివేశం అని స్వామివారు సాయించారు. అంటే కనబడని పరమాత్మని దర్శించాలి అనే స్ట్రాంగ్ కోరిక. అలాగే పరజ్ఞానం అంటే సాక్షాత్కారః పరిస్ఫుటః అని సాయించారు. అంటే పరమాత్మ దర్శనాన్ని పొందడం అని. పరమాభక్తి అంటే మీరు చెప్పినట్టు పునర్విశ్లేష భీరుత్వం అని సాయించారు. అంటే పరమాత్మతో కలిసి ఉన్నా ఎక్కడ ఆయన వెళ్ళిపోతాడో విడిచి ఉండాలో అనే భయము. ఇక్కడ ఇరయు మగధగిలెన్ అని నమ్మాళ్ళవార్ల పాశ్రం కోట్ చేస్తూ ఈ విషయాన్ని మన స్వామివారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నిత్యం స్వామితో కలిసి ఉండే అమ్మ కూడా ఆయనని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను అని భయపడే సిట్యుయేషన్‌నే పరమాభక్తి అని స్వామివారు మనకి సాయించారండి కాలక్షేపం. మళ్ళీ మనం రేపు కలుద్దామా? అడిగాను. సారీ.